ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎరా నీకు ఆవిడ గది యాడ్న కూడా తెలీదా? తాగుబోతు సచ్చినోడు. కాస్త అయ్యుంటే నా ప్రాణం పోయి ఉండేది. ఈసారి మిస్ అయి ఉండదు కానీ ఇంకోసారి ఇట్లా అవనివ్వలే, ప్రాణం తీసే తీరతాను. వీడు చెప్తాడది ఆవిడ గురించా నా గురించా? అమ్మో, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అమ్మో, మళ్ళీ వచ్చేస్తాడు సచ్చినోడు. ఇక్కడ ఉండకూడదు. లీలావతి, లీలావతి, అమ్మా లీలావతి. లీలావతి, లీలావతి. ఎవరు నన్ను పిలిచేది? నేను మీ నాన్నని. నాన్నా, నాన్నా, నాన్నా. ఏమండి? అల్లుడుగా ఎందుకమ్మా లేపుతావు? మీరు నాకు ఒకసారి కనిపించచ్చు కదా నాన్న? నేను నీతో మాట్లాడటానికే వచ్చానమ్మా. నాతోనా? ఏంటి నాన్నా? నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా కూతురువైన నువ్వు, నీ కుటుంబం కలకాలం సంతోషంగా ఉండేలా చేయాలని నేను మీ అమ్మ చాలా రోజుల క్రితమే అనుకున్నాం. మీరిద్దరూ మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చెయ్యాలనుకున్నారా? ఆ సంతోషాన్ని, సంబరాన్ని నేను మీకిచ్చాను. దాన్ని మీరు గుర్తించకుండా, లెక్క చేయకుండా వదిలేశారు. దానికి మేమిద్దరం ఏం చేయాలి? మేం గుర్తించలేదా? ఏమంటున్నారు నాన్న? అవునమ్మా, మీ ఇంటికి సంతోషాన్ని నీ కోడలు అనన్య రూపంలో పంపించానమ్మా. అనన్యనా? కానీ మీరంతా కలిసి ఆ పిల్లను పనిదాన్ని చేశారు. ఇంటికి ఏమీ కాని దానిగా చేశారు. అందుకే మీరు ఇంట్లో ఇన్ని బాధలు అనుభవిస్తూ వచ్చారు. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశామో, క్షమించండి నాన్న. పర్వాలేదులే లీలావతి, మనకు మధ్య క్షమాపణలదేముందులే కాని ఇంతవరకు సంగతి వదిలేసేయండి. కాని ఇక ముందైనా నీ కోడలు అనన్యని బాగా చూసుకోండి. అలాగే అలాగే చూసుకుంటా నాన్న, చూసుకుంటా. ఇదిగో
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నీ నీ కోడలి కడుపున నేనే పుట్టబోతున్నాను. మీ నాన్న మీ కోడలి కడుపులో పుట్టబోతున్నాడమ్మా. అవునా? ఎంత శుభవార్త చెప్పావు నాన్న. నా కోడలి కడుపున మీరు పుట్టబోతున్నారా? ఇక నుంచి ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి మరి. చూసుకుంటా నాన్న. సరేనా? జాగ్రత్తమ్మా. ఉంటాను. అలాగే నాన్న, ఉండండి. నానా 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 నానా, నువ్వు చెప్పినట్టే నా కోడల్ని బాగా చూసుకుంటాను నాన్న, బాగా చూసుకుంటాను. ఈ దెబ్బతో అత్తయ్య గారు నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. నాకింక ఈ ఇంట్లో తిరిగే ఉండదు. అమ్మీ తస్సదియ్యా, ప్లాను భలేగా వర్కౌట్ చేసుండవమ్మీ. నువ్వు సూపర్ అమ్మీ. పద. ఇప్పుడు చూడమ్మా, మా లీలావతి అత్తయ్య గారు నేను గర్భవతిని కావాలి అని వాళ్ళ నాన్నగారు రావాలి అంటూ ఎంత తప్పించిపోతారో. ఏంటి గుంటు నక్కలు జంటగా ఒక చోట చేరి ఏదో గూడు బుటాణి చేస్తున్నారు? బుటానియో బఠానియో ఫ్యూచర్ ప్లానింగ్స్ బోలెడున్నాయి. డిస్కషన్ చేసుకోవాలి కదా. ఇలా ఖాళీగా ఉండి ఇక్కడ సొల్లేసుకోవడం దేనికి? బయట విడిచిన బట్టలున్నాయి కదా, వెళ్ళి వాటిని ఉతుకుతూ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి తీరిగ్గా మాట్లాడుకోండి. మీ కలలు నెరవేరకపోయినా కనీసం పనులైనా పూర్తవుతాయి. నువ్వు చెప్పినట్టే నా కోడల్ని బాగా చూసుకుంటాను నాన్న. అలాగే అత్తయ్య గారు, అలాగే. మీరు ఆర్డర్ వేశాక ఇంటి పెద్ద కోడలిగా ఈ పనులన్నీ చేయకపోతే ఎలా? చేస్తాను. నేను చేయాల్సిందే చేస్తాను.